అన్న అందరికీ నమస్కారం అన్న. నా పేరు వీర మురళీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు, నందికొట్కూరు మండలం నుంచి, నందికొట్కూరు నియోజకవర్గము. ఈరోజు మీ గ్రామానికి రావడం ఏమంటే, మన దామగడ్డ గ్రామానికి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, ప్రధాని గారు మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని 16వ తారీఖు మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో మన కర్నూలుకి రావడం జరుగుతుంది. కావున మీరు అందరికీ ఇదే ఆహ్వానం. మీరు అందరూ రండి. ఇక్కడ బస్సు ప్రతి ఊర్లో బస్సులు పెడతాము. మా నంబర్ ఇచ్చిపోతాము. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ మంది వస్తామంటే కూడా మేము బస్సు స్పెషల్ బస్సులు కూడా పంపిస్తాము. బస్సుతో పాటు 2 ప్రభుత్వ అధికారులు ఉంటారు. మీకు టిఫిను, భోజన సౌకర్యము ప్రతి ఒక్కటి ఎటువంటిది ఇబ్బంది లేకుండా చేస్తాము. మీతో పాటు కార్యకర్తలు ఉంటారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు, జనసేన పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో మన మోడీ గారు చేసినటువంటి యుద్ధ నైపుణ్యం కానివ్వండి, ఎన్నో సంస్కరణలు మీరు ప్రతి కులాలకు, ప్రతి మతాలకు అందరికీ మన భారత ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీకు ఎటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మీ గ్రామంలో మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఉమ్మడి ఇప్పుడు మన గవర్నమెంట్ అంతా మా బీజేపీ గవర్నమెంట్తో కూడా పొత్తుతో ఉంది కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చిన, మీ యొక్క అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఖచ్చితంగా మేము చేస్తాము. నా పేరు వీర మురళీధర్ రెడ్డి, బొలవరం గ్రామంలో ఉంటాము. కాబట్టి మీరు మన యొక్క నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేసి మన ఉమ్మడి జిల్లాలకు మనకు ఎందుకు ఆయన వచ్చినంత మాత్రాన ఆయన చూడలేమని కాదు, మనకు అభిమానంతో చూడడంతో పాటు ఆయన ప్రధానమంత్రి వచ్చినారంటే ఆయనకు రాజకీయ నాయకులకు ఏముంటుంది, మెయిన్గా ప్రజలను చూస్తే వాళ్ళకు ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషంతో ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు లక్ష కోట్లు పంపించే ఆస్కారం. కాబట్టి ఈ విధంగా మనము ఆయనను మెప్పిస్తే మనం మార్పున ప్రజల సపోర్ట్ ఉంది. నాకు ఇక్కడ మన పార్టీకి, మన ఉమ్మడి పార్టీకి, మన ఉమ్మడి జిల్లాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సపోర్ట్ ఉంది అని తెలిస్తే ఆయన ఒక ప్రాజెక్టు కాదు ఇంకొక ప్రాజెక్టు, తర్వాత ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఎన్నో ప్రాజెక్టులు ఇప్పుడు వస్తున్నాయి మనకు కర్నూలుకు. దీనివల్ల మన భవిష్యత్తు బాగుపడుతుంది. మన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని నేను కూడా భారతీయ జనతా పార్టీతో పాటు ముందుకెళ్తున్నా. కాబట్టి మీరు అందరూ సహకరించండి. పార్టీలకు అతీతంగా ఇది మన ప్రధానమంత్రి పర్యటన ఇది. కాబట్టి మీరు అందరూ కలిసి రావాలని చెప్పేసి పేరున నేను విన్నవిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన ప్రధాని అంత గొప్ప వ్యక్తిని మనము అసలు దగ్గరుండి చూడలేము. ఏ ప్రధాని ఇంత చేసుకొని అహర్నిశలు కృషి చేస్తున్నాడు ఆయన. రామ మందిరం కట్టించాడు అందరికీ ఎన్నో, అంటే అది కులాల మతాలకు అతీతంగా ఏ కులానికైనా సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి పిల్లవానికి అమ్మఒడి వస్తుందా? ఎంతమంది ఇంతకుముందు వేరే గవర్నమెంట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు 6 మంది 7 మంది పిల్లలు. నిన్న నంద్యాలలో ఫరూక్ గారు చెప్పినారు, ఒక ముస్లిం పేద వాళ్ళు ఏం చెప్పినారంటే, అయ్యా నా కాలు మొక్కినాడు ఆయన, మొక్కి నా పిల్లలకు 6 మంది పిల్లలకు అమ్మఒడి వస్తుంది అంటే దానివల్ల పెద్ద మీరు చెప్పండి, దానివల్ల ఉపయోగమా మీకు? మీ ముస్లిం పిల్లలకు, హిందువుల కంటే ముస్లింలకు చాలా ఉపయోగం. ఏది? అమ్మఒడి పథకం. బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి, అంటే పిల్లలను మనం పుట్టించుకోవడం అనే కాదు, కుటుంబ నియంత్రణ అని కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు జన్మనిచ్చుకుంటారు, వాళ్ళు సంపాదించుకునే బాధ్యత వాళ్ళది. కాబట్టి మీరు కులాల మతాలకు అతీతంగా మేము కార్యక్రమం అయితే చేస్తున్నాము. నా పేరు మురళీధర్ రెడ్డి. నేను ఒక్కరినైనా సరే భయపడకుండా, ఎవరికి భయం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతా. భారతీయ జనతా పార్టీ అభిమానిని, నరేంద్ర మోడీ గారి అభిమానిని అంతే. ఆయన చేస్తున్న నేను ఎంతో చదువుకున్నా, నాకు తెలుసు ఎక్కడ ఏమే ఉపాధి అని. మనకి ఇంతకుముందు ఒక్క ఉపాధి లేదు, ఏం లేదు. మన జిల్లాలంటేనే ఒక వ్యవసాయం మీద ఆధారపడాలి. ఇప్పుడు పెద్ద డ్రోన్ సిటీ అని 300 ఎకరాల్లో వస్తుంది. అంటే డ్రోన్స్ అంటే తెలుసు కదా, ఓర్వకల్లో అది వస్తుంది. దీనికి అంతా సపోర్ట్ కావాలంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, కేంద్ర సపోర్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ఏ పని చేయలేదు. ఓపెన్గా చెప్తున్నా నేను. ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు, కేంద్రం అంటే ఒక రైల్వే, తపాలా అవి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మనం తినే రైస్ కానుంచి, బియ్యం కానుంచి, ప్రతి జిఎస్టీ, ఇప్పుడు ఎరువుల దగ్గర నుంచి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎరువుల పైన కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులే, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వ నిధులే. దాన్ని మన గవర్నమెంట్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల
సమన్వయంతో మన రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి యొక్క చేతుల్లో ఉంటుంది. ఎంత మాత్రము మనము కష్టపడి మనం దీన్ని చేసుకోవాలని. ధన్యవాదాలు.